రాత్రి జరిగిన ఎపిసోడ్లో తనుజను చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. ఎవరైతే తనని సపోర్ట్ లేకుండా గేమ్ గెలవలేమని అన్నారో, ఎవరైతే నువ్వు ఇండివిజువల్గా ఇప్పటి వరకు సపోర్ట్ లేకుండా ఒక్క గేమ్ కూడా ఆడలేదని అన్నారో, ఎవరైతే నువ్వు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాకు సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి అని అడుక్కుంటావని అన్నారో వాళ్ళందరి నోర్లు కూడా ముయిపిచ్చేసింది. ఓటింగ్లో ఎవరైతే తనకు పోటీగా వస్తున్నారో అతన్ని ఓడించి కెప్టెన్సీ కంటెండర్ అయితే అయింది. ఒక కెప్టెన్సీ కంటెండర్ మాత్రమే కాదు, కెప్టెన్ కూడా. 10th వీక్ కెప్టెన్ తనూజ అయిపోయింది. అసలు ఈ వీక్ మామూలు ఎలివేషన్ పడలేదు తనూజకి, నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్ పడింది. ఇక కళ్యాణ్ పడాల గురించి మాట్లాడాలంటే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అనేది లక్ బేస్డ్ టాస్క్ అనమాట. అది కళ్యాణ్కి లక్ ఫేవర్ చేయలేదు. కానీ తనూజ నెగ్గిందని తెలియగానే, తనూజ కెప్టెన్ అయిందని తెలియగానే నీకు నా కళ్యాణ్ పడాల కళ్ళల్లో ఆనందం ఏదైతే ఉందో అది వర్త్ అనమాట. వీళ్ళిద్దరు బాండింగ్ కూడా చాలా జెన్యున్. అప్పుడే గొడవలు పడతారు, అప్పుడే కలిసిపోతారు. కానీ సపోర్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో చేశాడు కళ్యాణ్. ఎందుకంటే ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు తనూజ కెప్టెన్ అవుతుంది కెప్టెన్ అవుతుంది కెప్టెన్ అవుతుందని. నాకు తెలిసి గేమ్ కూడా కావాలనే ఓడిపోయి ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. కానీ అది గేమ్ చాలా కష్టం, అది మరి చెప్పలేము కూడా. కావాలనే ఓడిపోయాడని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే తనూజని కెప్టెన్ చేయడం కోసం తను సాక్రిఫైస్ చేస్తుంటాడేమో నాకైతే అనిపించింది. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి.